నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు విశ్వక్సేన్ గారు. ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. సో, ఈరోజు వెహికల్ నంబర్స్ గురించి మాట్లాడబోతున్నా. ఈ మధ్య కాలంలో చాలా వరకు లక్షల్లో అమ్ముడుపోతున్నాయండి. అసలు ఈ వెహికల్ నంబర్స్ నిజంగా అంత పవర్ ఉంటుందా? వెహికల్ కొనుక్కోవడమే కష్టంతో కూడుకున్న పని అంటే లక్షలు పెట్టి నంబర్స్ కొంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ విషయం గురించి అసలు విశ్వక్సేన్ గారు ఏం చెప్తారు? విందాం తన మాటల్లోని. వీడియో స్కిప్ చేయకండి. నమస్తే అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, విశ్వక్సేన్ గారు, ఈ మధ్య కాలంలో మనకి టీఎస్ నుంచి మళ్ళీ టీజీకి వచ్చింది. మన తెలంగాణ విషయమే తీసుకుంటే, ఇందులో చాలా మంది నెంబర్స్ లైక్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అందరు లైక్ చేస్తారు, ఇంక్లూడింగ్ మీ. నేను లైక్ చేస్తాను. కానీ మరి ఒక పిచ్చి అంటారు కదా, ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు అందరూ. లక్షలు పెట్టి వెహికల్స్ కొనటమే కాకుండా లక్షల్లో నెంబర్ని కొంటాం. ఆ నెంబర్ వల్ల నిజంగా అంత కలిసి వస్తుందంటారా? దానివల్ల వచ్చే యూజెస్ ఏమిటి చెప్పండి? ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మనకు అంతకుముందు సిరీస్ టీఎస్ గా ఉండేది, అది టీజీగా మారిందండి. టీజీగా మారిన తర్వాత హైదరాబాద్ లో ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక నంబర్ 26 lakhs కి అమ్ముడుపోయింది. ఓకే. నిజంగా నంబర్ కి అంత పవర్ ఉంటుందా అనేది. రెండు వెహికల్స్ వస్తాయి, మంచి వెహికల్స్. ఎస్, 2 వెహికల్స్ వస్తాయండి. అవును. కొంతమంది ఒక బైక్ తీసుకుంటారండి, ఒక బుల్లెట్ తీసుకుంటారు. బుల్లెట్ మీకు ఎంత 1.5 1.8 ఉంటుంది. కానీ వాళ్ళకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ అంటే 999 కానీ 555 2.5 లక్షలు పెట్టి కొన్నారండి. వెహికల్ కాస్ట్ కంటే నంబర్ కాస్ట్ అంత ఎక్కువ ఉంటుంది. అయితే నిజంగా ఆ ఫ్యాన్సీ నంబర్లు మనకు పనికి వస్తాయా అనేది చాలా వరకు న్యూమరాలజీ ద్వారా కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీరు షారూక్ ఖాన్ ఉన్నాడండి. షారూక్ ఖాన్ మీరు ఏ వెహికల్ కైనా చూడండి 555 ఉంటుంది. అంటే ఆయనకు 6 నెంబర్ అంటే చాలా ఇష్టం. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా తీసుకోండి, మీరు ఫ్యాన్సీ నంబర్లు ఉన్నాయని తీసుకోకండి. ఈ మధ్యకాలంలో విఐపీలు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రముఖులు ఎక్కువగా యాక్సిడెంట్లకు గురవ్వడానికి కారణం వాళ్ళ వెహికల్ నంబరే. ఓకే. కాబట్టి డేంజర్ వెహికల్ నంబర్ మీరు వాడొద్దు. మీరు ఎక్కువగా మీ వెహికల్ నంబర్కి 444 ఉందనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కోర్టు కేసులు అవ్వడము, జైలు పాలవ్వడం జరుగుతుంది. కాబట్టి 444 వెరీ వెరీ డేంజరస్. మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్, చాలా ఇష్యూస్ వస్తాయి. మీరు 444 వెహికల్లో ఎక్కువగా జర్నీ చేస్తున్నారంటే హెల్త్ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది హెల్త్ ఇష్యూస్. మెయిన్ 4 నంబర్ అంటే ఏంటి? రాహు మనకు ఎక్కువగా ఈ డిస్టర్బెన్సెస్ కానీ, స్ట్రగుల్ కానీ, హార్డ్ వర్క్ ఇస్తుంది. అదే విధంగా చాలా మంది చాలా ఫ్యాన్సీగా వాడతారండి. 888 వాడతారు, 8888 కానీ. ఎప్పుడైతే మీరు 888 నంబర్లో గనక వాడితే మీ వర్కులు అన్ని స్లో అవుతాయి. ఆ వెహికల్ ద్వారా మీరు గుర్తుంచుకోండి. చాలా స్లోగా వర్కులు జరుగుతాయి. ఎక్కువగా మీరు అనుకున్న వర్క్ ఈ రోజు కావాల్సింది 10 years తర్వాత అవుతుంది. కాబట్టి 888 వెహికల్ ని ఎక్కువగా తీసుకోకండి. కొంతమంది ఈ మల్టిపుల్ 7 అంటే 7777 ని వాడతారు చూడండి. మీరు ఎక్కువగా 7777 వాడుతున్నారంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఆ వెహికల్ ద్వారా. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బిజినెస్ లో కానీ, ఫ్యామిలీలో కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, మనీ ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది ఆ 7777. కాబట్టి ఇవన్నీ మీ డేట్ ఆఫ్ బర్త్ కు మ్యాచ్ కావాలి. ఎక్కువ మంది 6 నెంబర్ ని వాడతారండి. అంటే 6666 వాడతారు. గుర్తుపెట్టుకోండి, 6 నెంబర్ అనేది ఎవరికి పడదో తెలుసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 3, 12, 21, 30 తేదీల్లో గనక ఉంటే మీరు 6 నంబర్ని అవాయిడ్ చేయండి. 3వ నంబర్లో పుట్టిన వాళ్ళు 6666 వెహికల్ ని వాడకండి. మీరు ఎన్ని లక్షలు పెట్టి కొన్నా కూడా 3వ నంబర్కి 6వ నంబర్ యాంటీ నంబర్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలిసి వచ్చే అవకాశమే లేదు. చాలా మంది 3333 వాడతారు, అంటే అన్ని 3 వచ్చేటట్లు. ఇటువంటి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ 6వ నంబర్ లేకుండా చూసుకోవాలి. నాకు ఒక డౌట్ అండి, ఈ వెహికల్ నెంబర్ కూడా టోటల్ 6 అలా వచ్చింది అనుకోండి, 6 డేట్ లో పుట్టారు అనుకోండి, అది కూడా చాలా ఎక్సలెంట్ అండి. 6లో పుట్టిన వాళ్ళకు 6 చాలా మంచిది. కొంతమంది ఎలా పెట్టుకుంటారు, 1111 పెట్టుకుంటారు. 1111 అంటే 1 నంబర్ సిరీస్ అని పెట్టుకుంటారు. కానీ ఎవరైతే 8, 17, 26 తేదీల్లో పుట్టున్నారో ఎట్టి పరిస్థితుల్లో 1111 వాడకండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారండి. దాని ద్వారా మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావు. 1111 వెహికల్ 8 నెంబర్ వాళ్ళు వాడితే చాలా ఇంపార్టెంట్. ఈ రూల్స్ అన్ని తెలుసుకోవాలి. చాలా మంది 9911 అంటే ఎక్కువ మంది మీరు చూడండి వెహికల్ కి 9 వాడతారండి, చాలా ఇష్టపడతారు. రీజన్ ఏంటి?
9 అంటే మనకు మార్స్ అంటే వెహికల్. ఒక వ్యక్తికి వాహన యోగం ఉందా లేదా అనేది తన జాతకంలో 9 నంబర్నే చూడాలి ఫస్ట్. ఓకే. 9 సరిగా ఉంటే వెహికల్ వస్తుంది. కొంతమంది 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా వెహికల్ కొనరు. దానికి ఏంటి, వాళ్ళ జాతకంలో కుజుడు మార్స్ సరిగా లేడని తెలుసుకోవాలి. ఎవరైతే 4, 13, 22, 31 తేదీల్లో పుట్టున్నారో ఇటువంటి వాళ్ళు 9 సిరీస్ వెహికల్ వాడకండి. చాలా 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 డేంజర్. 4, 13, 22, 31 తేదీలో పుట్టిన వాళ్ళు 9 పనికిరాదు. చాలా అపోజిట్. 9 లో పుట్టిన వాళ్ళకి 4 నంబర్ పనికిరాదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి వెహికల్ నంబర్ చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం గతంలో చెప్పుకున్నట్టు వెహికల్ రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు తెలంగాణకు టీజీ మారింది. ఇప్పుడు టీజీ 07 నంబర్ వచ్చిన తర్వాత మనకు టీజీ సిరీస్ కూడా తీసుకోవాలి. మీరు 9999 ఒకటే కాదు చూసుకోవాల్సింది, టీజీ 07 సిరీస్ కూడా తీసుకోవాలి. ఆ ముందు సిరీస్ ని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ కు మ్యాచ్ అయినప్పుడు లక్కీ నంబర్లుగా వస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. టోటల్ కూడినప్పుడు టీజీ 079999 కూడినప్పుడు 4 రాకూడదు, 7 రాకూడదు, 8 రాకూడదు, 2 రాకూడదండి. ఇవన్నీ వెహికల్ కి స్ట్రగ్లింగ్ నంబర్. అంటే 2 గానీ 4 గానీ 7 గానీ వెరీ వెరీ డేంజర్ నంబర్స్ అండి. ఏవి టోటల్ వెహికల్ నంబర్ కూడితే మనకు చాలా బాగుంటుంది. టోటల్ 1 వచ్చినా చాలా మంచిది, 5 వచ్చినా చాలా మంచిది, 6 వచ్చినా వెరీ వెరీ ఎక్సలెంట్, 9 వచ్చినా వెరీ వెరీ ఎక్సలెంట్. కానీ వెహికల్ నంబర్లలో మీరు గుర్తుపెట్టుకోండి, కంపల్సరిగా 4 డిజిట్స్ ఉంటాయి మనకి. ఆ ఎనీ 2 నంబర్స్ 1 గానీ 5 గానీ 6 గానీ 9 వచ్చేటట్లు చూసుకోండి. 1 5 అయినా వచ్చినా చాలా మంచిదే, 6 9 వచ్చినా చాలా మంచిదే, 1 6 వచ్చినా మంచిదే, 5 9 వచ్చినా చాలా మంచిదే. ఎనీ 2 మనకు మెయిన్ గా వెహికల్ 4 డిజిట్స్ లో 1 5 6 9 ఇవి ఉండాలండి కంపల్సరీ. 1 నంబర్ సన్ అంటే ఏంటి, ఆ వెహికల్లో ప్రయాణించే వ్యక్తి కింగ్ లాగా ఉంటాడండి. అంటే ఆ దర్జానెస్, ఆ టీవీనెస్ అనేది ఉంటుంది. ఎక్కడి వెళ్ళినా కూడా ఒక కింగ్ లాగా వెళ్తాడు ఆ 1 నంబర్ లో. 6 నంబర్ అంటే ఏంటి, లగ్జరీ. చాలా మంది లైఫ్ ని లగ్జరీగా లీడ్ చేయాలి, ఫ్యామిలీకి కొంత సమయం కేటాయించాలి. చాలా మంది వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా ఎప్పుడు బిజీగా ఉంటారు. ఫ్యామిలీకి టైం ఇవ్వరండి. కాబట్టి మీకు ఫ్యామిలీ పరంగా కూడా బాగా కలిసి రావాలి అంటే 6 నంబర్ వెహికల్ వాడండి. అందుకోసం మనకు ఎక్కువ మంది విఐపీలు కూడా 6666 వాడతారు. అదే విధంగా మీ వెహికల్ నంబర్లలో 5555 అనేది అందరికీ పనికి రాదు, కొంతమందికే పనికి వస్తుంది. 5 ఈజ్ వెరీ గుడ్ నంబర్. యూనివర్సల్ టాపెస్ట్ నంబర్ 5 నంబర్. కాబట్టి 5 ఉంటే మీకు బిజినెస్ లో చాలా బాగా కలిసి వస్తుంది, ఆర్థికంగా సక్సెస్ఫుల్ గా అవుతారు, అన్నీ మీకు చాలా బాగుంటుంది. కానీ 6 నంబర్ కి 5 వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. మీరు చూడండి, మీ వెహికల్ నంబర్లలో మీరు 688 వాడారనుకోండి, చాలా మంది ఏమనుకుంటారు, 8 ముళ్ళ 24 ప్లస్ ఇది ఒక 63 అనుకుంటారు. కానీ 888 మీరు వాడకూడదని చెప్పాను. వెరీ 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 డేంజర్. 6665 వాడారనుకోండి, 6665 అనేది 6 మల్టిపుల్ గా వచ్చింది కాబట్టి 18 + 5 23 అవుతుంది. 23 వెరీ గుడ్ నంబర్. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ని పరిగణలోకి తీసుకోండి. ఒకవేళ మీ వెహికల్ యాక్సిడెంట్ అయిందంటే మెయిన్గా మీ వెహికల్ నంబర్ ఎండింగ్ 4తో వచ్చింది అనుకోండి, లాస్ట్ డిజిట్ 4తో ఎండ్ అయింది అనుకోండి, మీ వెహికల్ బ్యాక్ సైడ్ యాక్సిడెంట్ అవుతుంది. మీ వెహికల్ ఫ్రంట్ సైడ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎవరో ముందు వాళ్ళు వచ్చి మీకు గుద్దుతూ ఉన్నారు, మీ వెహికల్ డ్యామేజ్ అవుతుంది. వెహికల్ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ 3 అయి ఉంటుంది. మీ వెహికల్ టోటల్ గా లెఫ్ట్ రైట్ ఎక్కువగా వెహికల్ లెఫ్ట్ సైడే యాక్సిడెంట్ కు గురవుతుంది. ఎండింగ్ లో 7 ఉంటుంది, రైట్ సైడ్ యాక్సిడెంట్ అయితే 8 ఉంటుంది. ఈ రూల్స్ ఫాలో అయ్యి మీరు వెహికల్ నెంబర్ తీసుకోండి. మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడతామండి, ఒక న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకోవడం ద్వారా ఒక మంచి లక్కీ నెంబర్ని మనం తీసుకుంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అంత లక్షలు పెట్టి మీరు వెహికల్ నెంబర్ కొన్నప్పుడు వేలు పెట్టి నెంబర్ ఎందుకు తీసుకోలేరు? చాలా మంది ఏదొచ్చినా తీసుకుందాం అనుకుంటారండి, అది చాలా డేంజర్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్కి ఎంత పవర్ఫుల్ వెహికల్ నెంబర్ అయినా మీకు మ్యాచ్ కావాలి కదా, మీకు మ్యాచ్ అయితేనే అది మీకు యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చిన లక్కీ నంబరే తీసుకోండి. ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ ఉందంటే, మీరు చెప్పినట్టు రాంగ్ నంబర్స్ ఉన్నాయి మా వెహికల్లో, ఇప్పుడు ఏం చేయమంటారు? అందరికీ సింపుల్ రెమెడీ. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ లో మీకు వెహికల్ నంబర్ మ్యాచ్ కాకపోతే, అంటే ఎండింగ్ లో 0 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 2 3 వచ్చింది అనుకోండి,
ప్రతి ఒక్కరు 41 నంబర్ రేడియం స్టిక్కర్ అతికించండి. మీరు ఏ రేడియం షాప్లోకి వెళ్ళినా వెహికల్ నంబర్ స్టిక్కర్ అంటే మీకు ఇస్తారు 41 నంబర్. అంటే బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉండాలి, నంబర్ మాత్రం 41 గ్రీన్లో ఉండాలి. అది పెట్టి చూడండి, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ పెట్టాలి? మీ వెహికల్ యొక్క స్టీరింగ్ దగ్గర లేక డాష్ బోర్డ్లో పెట్టి చూడండి. వెహికల్ చాలా పవర్ఫుల్గా మీకు కలిసి టూ వస్తుంది. వీలర్ కూడా 2 పెట్టుకోవచ్చు. వీలర్కి పెట్టుకోవచ్చు, 4 వీలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకు లక్కీ వెహికల్ నంబర్. టీఎస్ నుంచి టీజీగా మారిన సందర్భంలో చెప్పిన వీడియో అండి. రైట్. సో చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. 41 గుర్తుపెట్టుకోండి, స్టిక్కర్ని కొనుక్కోండి. మీకు నెంబర్స్ ఒకవేళ మీరు మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటే ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి చూసుకొని డేట్ ఆఫ్ బర్త్కి ఏ నెంబర్ సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకుని ఆ నెంబర్ని తీసుకునే ప్రయత్నం చేయండి. లేదా ఆల్రెడీ మాకు వెహికల్ ఉంది, నెంబర్ ఉంది అన్నప్పుడు 41 స్టిక్కర్ని కొనుక్కొని మీరు విశ్వక్సేన్ గారు చెప్పినటువంటి ప్లేస్లో కనుక మీరు స్టిక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది సాఫీగా సాగుతుంది. వెహికల్ అంటే అదే కదా, ఇటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా మన లైఫ్ అనేది సరిగా ఉండాలి, సరిగా సాగాలి అనే కదా దాని అర్థం. సో వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.